హాయ్ మై డియర్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు జాబ్ అప్డేట్స్ ఇన్ తెలుగు యూట్యూబ్ ఛానల్. సెంట్రల్ గవర్నమెంట్ కింద పనిచేసే సెంట్రల్ ఇండస్ట్రియల్ సెక్యూరిటీ ఫోర్స్ సిఐఎస్ఎఫ్లో ఖాళీగా ఉన్నటువంటి 1100కు పైగా కానిస్టేబుల్ డ్రైవర్, అలాగే కానిస్టేబుల్ డ్రైవర్ కమ్ పంప్ ఆపరేటర్ అనే ఉద్యోగాలకు నోటిఫికేషన్ అనేది విడుదల చేయడం జరిగింది. ఈ జాబ్స్ సిఐఎస్ఎఫ్లో కానిస్టేబుల్ డ్రైవర్గా వస్తే మనం ఎక్కడెక్కడ జాబ్ చేయాల్సి ఉంటుంది అంటే, సెంట్రల్ గవర్నమెంట్ కింద వర్క్ చేసే ఇంపార్టెంట్ సంస్థలు ఏవైతే ఉంటాయో, ఫర్ ఎగ్జాంపుల్ ఇస్రో, అలాగే సెంట్రల్ గవర్నమెంట్ కింద అండర్టేకింగ్లో ఉన్నటువంటి వివిధ ఎయిర్పోర్ట్లు, సీపోర్ట్లు, వివిధ సంస్థలు ఏవైతే ఉంటాయో, న్యూక్లియర్ పవర్ అని ఇలాంటి చోట్ల మనం వర్క్ చేయాల్సి ఉంటుందన్నమాట. వేటికైతే సెక్యూరిటీ అనేది ఎక్కువగా అవసరం అనేది ఉంటుందో అక్కడ మనకి ఈ జాబ్స్ అనేది ఇవ్వడం జరుగుతుంది. సెంట్రల్ గవర్నమెంట్కి సంబంధించినటువంటి వివిధ ముఖ్యమైనటువంటి సంస్థలకి సెక్యూరిటీ ఎక్కడైతే అవసరం ఉంటుందో అక్కడ మనకి పోస్టింగ్ అనేది ఇస్తారు. మన ఆంధ్రప్రదేశ్ మరియు తెలంగాణ రాష్ట్రాల్లో కూడా దీనికి సంబంధించినటువంటి పోస్టింగ్స్ అనేది ఇవ్వడం జరుగుతుంది. ఈ జాబ్స్కి అప్లై చేసుకోవడానికి 10th పాస్ క్వాలిఫికేషన్ ఉంటే సరిపోతుంది, మనము అప్లై అనేది చేసుకోవచ్చు. మరి దీని యొక్క సెలక్షన్ ప్రొసీజర్ ఏంటి, ఎలా అప్లై చేసుకోవాలి, అన్ని వివరాలు ఈ వీడియోలో నేను మీకు తెలియజేస్తాను. మరిన్ని ఇలాంటి డైలీ జాబ్ అప్డేట్స్ మిస్ అవ్వకుండా ఉండడానికి ఛానల్కి ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి. మై డియర్ ఫ్రెండ్స్, మనలో ప్రతి ఒక్కరికి డిఫరెంట్ టైప్ ఆఫ్ క్వాలిఫికేషన్స్, డిఫరెంట్ టైప్ ఆఫ్ స్కిల్స్ అనేవి ఉంటాయి. అయితే మన స్కిల్కి మరియు క్వాలిఫికేషన్కి తగ్గట్టుగా జాబ్స్ అనేవి దొరక్క మనం చాలా ఇబ్బంది పడుతుంటాం. అయితే మిస్టర్ విజయ్ .in అనే వెబ్సైట్ వాళ్ళు ఏం చేస్తున్నారంటే, ఇక్కడ వీరి వెబ్సైట్లో ఆల్రెడీ కంపెనీస్ ఏవైతే ఉంటాయో వాళ్ళు, కాంట్రాక్టర్లు, అలాగే బిజినెస్ మ్యాన్లు, షాప్ ఓనర్స్, ఇలా ప్రతి ఒక్కరూ కూడా ఇందులో ఎంప్లాయర్గా వారి యొక్క లాగిన్ అనేది క్రియేట్ చేసుకొని జాబ్స్ అనేవి ఇస్తుంటారు. అయితే మనం ఏం చేయాలి అంటే, నిరుద్యోగులు ఈ వెబ్సైట్లో క్యాండిడేట్ లాగిన్లో మనము రిజిస్ట్రేషన్ అనేది చేసుకుని మన ప్రొఫైల్ని కనుక క్రియేట్ చేసుకుంటే, ఈ విధంగా మన యొక్క స్కిల్స్ మరియు క్వాలిఫికేషన్స్ తగ్గట్టుగా ఏవైనా జాబ్స్ అనేవి వచ్చినప్పుడు ఆ ఎంప్లాయర్లే మనల్ని పిక్ చేసుకొని డైరెక్ట్గా మనకి కాల్ చేసి మనకి జాబ్స్ అనేవి ప్రొవైడ్ చేయడం అనేది జరుగుతుందన్నమాట. అయితే ఈ వెబ్సైట్ లింక్ని వీడియో కింద డిస్క్రిప్షన్లో ప్రొవైడ్ చేశాను, ఒకసారి చెక్ చేయండి. డియర్ ఫ్రెండ్స్, ఇది మనకి సెంట్రల్ ఇండస్ట్రియల్ సెక్యూరిటీ ఫోర్స్ నుంచి వచ్చినటువంటి అఫీషియల్ నోటిఫికేషన్. ఆన్లైన్ అప్లికేషన్స్ అనేవి 3 ఫిబ్రవరి నుంచి స్టార్ట్ అవ్వడం జరుగుతుంది. అప్లై చేసుకోవడానికి లాస్ట్ డేట్ వచ్చి 4 మార్చ్ 2025 లోపు మనము అప్లికేషన్స్ అనేవి చేసుకోవాల్సి ఉంటుందన్నమాట. అండ్ ఈ జాబ్స్కి సంబంధించినటువంటి బేసిక్ పే అంటే శాలరీ అనేది ఎంత ఉంటుంది అంటే 21,700 రూపాయల బేసిక్ పే అనేది ఉంటుంది. దీనికి ఇతర అలవెన్సెస్, డియర్నెస్ అలవెన్స్, హౌస్ రెంట్ అలవెన్స్, ఇలా రకరకాల అలవెన్సెస్ అనేవి కలుపుకుంటే మనకి నియర్లీ 45,000కు పైగా శాలరీ అనేది రావడం జరుగుతుంది. అందులోనూ ఈ 2025 సంవత్సరం ఎండింగ్ కల్లా మనకి 8th PRC అనేది రావడం జరుగుతుంది. దాని ద్వారా మనకి 50,000కు పైగా శాలరీ అనేది వచ్చే అవకాశం అయితే ఉంటుంది. అంటే శాలరీస్ అనేవి ఇంక్రీజ్ అవుతాయి. ప్రతి 10 సంవత్సరాలకు ఒకసారి సెంట్రల్ గవర్నమెంట్ వాళ్ళు ఈ PRCని అయితే మనకి ఇంప్లిమెంటేషన్ అనేది చేస్తుంటారు సెంట్రల్ గవర్నమెంట్ జాబ్స్కి సంబంధించి. ఇక ఆన్లైన్ మోడ్లే మనము అప్లై చేసుకోవాలి. సెలక్షన్ ప్రొసీజర్ సంబంధించి మనకి చూసుకున్నట్లయితే, మొదటగా ఫిజికల్ ఎఫిషియన్సీ టెస్ట్, దాని తర్వాత ఫిజికల్ స్టాండర్డ్ టెస్ట్, దాని తర్వాత డాక్యుమెంటేషన్, దాని తర్వాత ట్రేడ్ టెస్ట్, దాని తర్వాత రిటన్ ఎగ్జామినేషన్, దాని తర్వాత మెడికల్ ఎగ్జామినేషన్ అనేది కండక్ట్ చేయడం అనేది జరుగుతుంది. మనకి రిటన్ ఎగ్జామినేషన్ అనేది OMR బేస్డ్ కంప్యూటర్ ఎగ్జామినేషన్ కండక్ట్ చేస్తామని మనకి ఇక్కడ క్లియర్గా మెన్షన్ చేశారు. ఇక ఇండియన్ సిటిజన్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ కూడా ఈ జాబ్స్కి అప్లై చేసుకోవచ్చు. కాబట్టి ఆంధ్రప్రదేశ్ అండ్ తెలంగాణ రాష్ట్రాలకు సంబంధించినటువంటి అందరూ కూడా ఈ జాబ్స్కి అప్లై చేసుకోవచ్చు. ఓన్లీ మేల్ క్యాండిడేట్స్ మాత్రమే అప్లై చేయాల్సి ఉంటుంది. ఫిమేల్ క్యాండిడేట్స్ అప్లై చేసుకోవడానికి అవకాశం అనేది లేదు. ఇక ఈ జాబ్స్కి సంబంధించి మనకి కానిస్టేబుల్ డ్రైవర్ అనే వేకెన్సీస్ మొత్తం 845 ఉన్నాయి. అలాగే కానిస్టేబుల్ డ్రైవర్ కమ్ పంప్ ఆపరేటర్ అనే వేకెన్సీస్ 279 వేకెన్సీస్ ఉన్నాయి. సో కేటగిరీ వైజ్గా అంటే యూఆర్, SC, ST, OBC, ఎకనామికలీ వీకర్ సెక్షన్, ఎక్స్ సర్వీస్ మెన్కి ఎన్ని పోస్టులు రిజర్వేషన్ చేయబడి ఉన్నాయనేది టేబుల్లో క్లియర్గా ఇచ్చారు. సో మీ కేటగిరీకి సంబంధించి ఎన్ని వేకెన్సీస్ ఉన్నాయనేది మీరు ఇక్కడ చూసుకునే అవకాశం అయితే ఉంటుంది. ఇక ఈ జాబ్స్కి సంబంధించి మనకి సెలెక్షన్ చేస్తారని చెప్పాను కదా, రిటన్ ఎగ్జామినేషన్ మనకి బైలాంగ్వేజ్లో ఉంటుందండి. అంటే హిందీ అండ్ ఇంగ్లీష్లో మాత్రమే క్వశ్చన్ పేపర్ అనేది రావడం జరుగుతుంది. తెలుగులో క్వశ్చన్ పేపర్ అనేది ఉండదు. ఇక ఈ జాబ్స్కి సంబంధించి ఏజ్ విషయానికి వస్తే 21 నుంచి 27 సంవత్సరాల మధ్యలో ఉన్న క్యాండిడేట్స్ ఈ జాబ్స్కి అప్లై చేసుకోవచ్చు. ఏజ్ ఎప్పటికి చూసుకోవాలి అంటే 4/3/2025 నాటికి మనము చూసుకోవాల్సి ఉంటుంది అని మనకి ఇక్కడ క్లియర్గా మెన్షన్ చేసే జరిగింది. ఓకే, ఇక అప్పర్ ఏజ్ లిమిట్ ఈజ్ ఆల్సో రిలాక్సిబుల్. అంటే ఎవరైతే SC, ST క్యాండిడేట్స్ ఉంటారో వాళ్ళకి 5 సంవత్సరాలు ఏజ్ రిలాక్సేషన్ అనేది ఉంటుంది. OBC క్యాండిడేట్స్కి
3 ఇయర్స్ ఏజ్ రిలాక్సేషన్ అనేది ఉంటుంది. యాజ్ పర్ సెంట్రల్ గవర్నమెంట్ రూల్స్ ప్రకారం ఈ ఏజ్ రిలాక్సేషన్ అనేది వర్తించడం జరుగుతుంది. ఇక క్వాలిఫికేషన్ విషయానికి వస్తే ద క్యాండిడేట్ షుడ్ హ్యావ్ పాస్డ్ మెట్రికులేషన్ అంటే 10th పాస్ అయినటువంటి అభ్యర్థులు ఈ జాబ్స్కి అప్లై చేసుకోవచ్చు అనమాట. అలాగే తప్పనిసరిగా డ్రైవింగ్ లైసెన్స్ అనేది ఉండాలి. హెవీ మోటార్ వెహికల్ డ్రైవింగ్ లైసెన్స్ కానీ లేదా ట్రాన్స్పోర్ట్ వెహికల్ సంబంధించినటువంటి డ్రైవింగ్ లైసెన్స్ కానీ ఉండాలి. లైట్ మోటార్ వెహికల్ అలాగే మోటార్ సైకిల్ విత్ గేర్ ఈ 3 కూడా మన దగ్గర తప్పనిసరిగా ఈ వ్యాలిడ్ డ్రైవింగ్ లైసెన్స్ అయితే తప్పనిసరిగా ఉండాలి. అవి ఎక్స్పైరీ కాకుండా కూడా ఉండాలన్నమాట. ఓకే, అది మీరు క్లియర్గా చూసుకోవాలి. అండ్ దీనికి సంబంధించి ఎక్స్పీరియన్స్ అనేది మనకి ఈ ఎక్స్పీరియన్స్ అంటే మనము లైసెన్స్ తీసుకున్నప్పటి నుంచి 3 ఇయర్స్ పాటు మనకి ఎక్స్పీరియన్స్ అనేది ఉండాలి అని మనకి ఇక్కడ క్లియర్గా మెన్షన్ చేశారు. ఓకే, ఇక ఫిజికల్ స్టాండర్డ్స్ విషయానికి వస్తే జనరల్ ఎకనామికల్ వీకర్ సెక్షన్ ఎస్సీ ఓబీసీ క్యాండిడేట్స్కి మినిమం 167 సెంటీమీటర్స్ హైట్ అనేది ఉండాలి. చెస్ట్ 80 సెంటీమీటర్స్ ఉండాలి. గాలి పీల్చినప్పుడు ఆ చెస్ట్ అనేది 5 సెంటీమీటర్స్ ఎక్స్పాన్షన్ అనేది అవ్వాల్సి ఉంటుందన్నమాట. ఇక ఎస్టీ కేటగిరీకి సంబంధించిన వాళ్ళు ఎవరైతే ఉంటారో వాళ్ళు 160 సెంటీమీటర్స్ ఉంటే కూడా సరిపోతుంది, అప్లై చేసుకోవచ్చు. చెస్ట్ 78 సెంటీమీటర్స్ ఉండాలి. గాలి పీల్చినప్పుడు 5 సెంటీమీటర్స్ చెస్ట్ ఎక్స్పాన్షన్ అనేది అవ్వాల్సి ఉంటుందన్నమాట. ఓకే, ఇది ఎస్టీ క్యాండిడేట్ సంబంధించి 160 సెంటీమీటర్స్ ఉండాలి. ఓకే, ఇక మెడికల్ స్టాండర్డ్స్ విషయానికి మనకి ఇక్కడ క్లియర్గా మెన్షన్ చేశారు. హైట్ ఎంత ఉండాలి, ఆల్రెడీ చూసాం. వెయిట్ ఎంత ఉండాలి. ఐ సైట్ ఎవరికన్నా ఉంటే ఇక్కడ ఇచ్చారు చూడండి. ఇది రిఫ్రాక్షను, విజువల్ యాక్టివ్, అన్ఎయిడెడ్ అని ఇవన్నీ కలర్ విజన్ ఇవన్నీ కూడా ఒకసారి మీకు ఉన్నాయో లేదో చూసుకోండి. ఇక టాటూస్ విషయానికి వస్తే మనకి బాడీ పార్ట్లో 1/4 ఆఫ్ ద పర్టికులర్ బాడీ పార్ట్లో ఉంటే యాక్సెప్టబుల్ అవుతారు. లెస్ దాన్ ఉండాలి. అంటే ఫర్ ఎగ్జాంపుల్ మన చేయి తీసుకుంటే అది 100% అనుకుంటే దాంట్లో 25% కంటే తక్కువ టాటూ సైజ్ అనేది ఉండాలి. అప్పుడు మనకి ఎలిజిబిలిటీ ఉంటుంది. మనకి ఇక్కడ క్లియర్గా మెన్షన్ చేశారు. కొంతమంది కొన్ని ఏరియాస్లో ఎక్కడైతే ట్రైబల్ ఏరియాస్లో ఉంటారో వాళ్ళకి సంబంధించినటువంటి టాటూస్ అనేది తప్పనిసరిగా వేసుకొని ఉంటారు. వాళ్ళకి ఎగ్జామ్షన్ అనేది ఉంటుంది. అది చూసుకోవాల్సి ఉంటుందన్నమాట టాటూస్ సంబంధించేది. ఓకే, సో నెక్స్ట్ వచ్చి మనకి సెలక్షన్ ప్రొసీజర్లో మనకి చూసుకున్నట్లయితే ఈ సిఐఎస్ఎఫ్ని సెంట్రల్ ఇండస్ట్రియల్ సెక్యూరిటీ ఫోర్స్ని దేశవ్యాప్తంగా 8 జోన్లుగా డివైడ్ చేశారు. అందులో ఆంధ్రప్రదేశ్, కర్ణాటక, కేరళ, లక్షద్వీప్, పుదుచ్చేరి, తమిళనాడు అండ్ తెలంగాణ ఇది సదరన్ సెక్టార్ కిందకి రావడం జరుగుతుంది. ఈ సదరన్ సెక్టార్కి సంబంధించి ఈ అన్ని రాష్ట్రాలు కూడా వీళ్ళు రిక్రూట్మెంట్ అనేది చేయడం జరుగుతుందన్నమాట. ఈ విధంగా మనకి 8 జోన్లుగా దీన్ని డివైడ్ అనేది చేశారు. ఇక అప్లికెంట్ ఫీజు విషయానికి వస్తే 100 రూపాయలు మాత్రమే అప్లికెంట్ ఫీజు అనేది ఉంటుంది. ఎస్సీ, ఎస్టీ, ఎక్స్ సర్వీస్ మ్యాన్ క్యాండిడేట్స్ ఈ 100 రూపాయలు కూడా పే చేయాల్సిన అవసరం లేదు. మిగిలిన వాళ్ళందరూ 100 రూపాయలు అప్లికెంట్ ఫీజు అనేది పే చేయాలి. ఇక రిక్రూట్మెంట్ ప్రాసెస్లో ఫస్ట్ మనకి కండక్ట్ చేసేది హైట్ బార్ టెస్ట్. హైట్ బార్ ఫస్ట్ మనం హైట్ ఉన్నామా లేదా రిక్రూట్మెంట్కి వెళ్ళిన వెంటనే హైట్ అనేది చెక్ చేస్తారు లోపలికి పంపించేటప్పుడే. ఒకవేళ మీకు హైట్ లేదనుకోండి తర్వాత వెనక్కి పంపించేస్తారు. ఎవరైతే హైట్లో క్వాలిఫై అవుతారో వాళ్ళకి ఫిజికల్ ఎఫిషియన్సీ టెస్ట్ అనేది కండక్ట్ చేస్తారు. ఈ ఫిజికల్ ఎఫిషియన్సీ టెస్ట్కి సంబంధించి 800 మీటర్ రన్ని 3 minutes 15 secondsలో రన్ చేయాలి. లాంగ్ జంపు 3 ఛాన్సెస్ ఇస్తారు, 11 feet లాంగ్ జంప్ చేయాలి. హై జంప్ 3 feet 6 inches ఇస్తారు, 3 ఛాన్సెస్లో దీన్ని చేయాల్సి ఉంటుందన్నమాట. అండ్ దెర్ ఈజ్ నో అపీల్ ఇన్ పీఈటీ. ఒకసారి కూడా మనం పీఈటీలో ఫిజికల్ ఎఫిషియన్సీ టెస్ట్లో కన్నా డిస్క్వాలిఫై అయిపోతే మళ్ళీ మనం అప్పీల్ చేసుకోవడానికి అవకాశం లేదు అని మనకి ఇక్కడ క్లియర్గా మెన్షన్ చేశారు. ఇక ఫిజికల్ స్టాండర్డ్ టెస్ట్ అయిపోయిన తర్వాత మనకి డాక్యుమెంటేషన్ అనేది ఉంటుంది. ఈ డాక్యుమెంటేషన్ అయిపోయిన తర్వాత మనకి ట్రేడ్ టెస్ట్ అనేది కండక్ట్ చేస్తారు. ఈ ట్రేడ్ టెస్ట్ దేని మీద అంటే డ్రైవింగ్ పైన ఉంటుంది. డ్రైవింగ్ టెస్ట్ ఫర్ లైట్ వెహికల్ డ్రైవింగ్కి 50 మార్క్స్ అనేది ఇస్తారు. ఇందులో 25 మార్క్స్ క్వాలిఫైయింగ్ అవ్వాలి. డ్రైవింగ్ టెస్ట్ ఫర్ హెవీ వెహికల్కి సంబంధించి 50 మార్క్స్ ఉంటుంది. ఇందులో కూడా క్వాలిఫై అవ్వాలంటే 25 మార్క్స్ తెచ్చుకోవాలి. ప్రాక్టికల్ నాలెడ్జ్ మోటార్ మెకానిజం సంబంధించినటువంటి మైనర్ రిపేర్స్ ఏవైతే ఉంటాయో వాటిని ఐడెంటిఫై చేయాలి. ఇది 30 మార్కులకు ఉంటుంది. 15 మార్క్స్కి మినిమం క్వాలిఫై. ఇక రిటన్ ఎగ్జామినేషన్ సంబంధించి మనకి తర్వాత రిటన్ ఎగ్జామినేషన్ కండక్ట్ చేస్తారు. ఓఎంఆర్ బేస్డ్ సిబిటి టెస్ట్ అనేది కండక్ట్ చేయడం జరుగుతుంది. ఇందులో 5 సబ్జెక్ట్స్ ఉంటాయి. జనరల్ నాలెడ్జ్, అలాగే మ్యాథమెటిక్స్, యాప్టిట్యూడ్, అలాగే ఎబిలిటీ టు అబ్జర్వ్ అండ్ డిస్టింగ్విష్. ఇది డ్రైవింగ్ సంబంధించి దానికి సంబంధించి ఏదో ఈ అబిలిటీ అనేటు అంటే అబ్జర్వ్ చేయడం అండ్ దానికి సంబంధించినటువంటి రిపేర్స్ ఏవైతే ఉంటాయో వాటికి సంబంధించినటువంటి సబ్జెక్ట్ అనేది ఉంటుంది. నెక్స్ట్ బేసిక్ నాలెడ్జ్ ఆఫ్ ఇంగ్లీష్ ఇది 20. టోటల్ నెంబర్ ఆఫ్ క్వశ్చన్స్ 100, మ్యాక్సిమం 100 మార్క్స్కి ఎగ్జామినేషన్ కండక్ట్ చేస్తారు. నెగిటివ్ మార్క్స్ అనేవి ఉండవు. 120 minutes మనకి టెస్ట్కి సంబంధించినటువంటి టైం అనేది ఇవ్వడం జరుగుతుంది. ఇందులో ఎవరైతే క్వాలిఫై అవుతారో వాళ్ళకి మెడికల్ ఎగ్జామినేషన్ అనేది కండక్ట్ చేసి ఫైనల్ సెలెక్షన్ తర్వాత మళ్ళీ ఒకసారి డాక్యుమెంట్ వెరిఫికేషన్ కండక్ట్ చేసి మనకి ఫైనల్గా జాబ్ పోస్టింగ్ అనేది ఇవ్వడం జరుగుతుంది.
ఈ పోస్టింగ్స్ సంబంధించి మన ఆంధ్రప్రదేశ్ అండ్ తెలంగాణ రాష్ట్రాల్లో కూడా ఇచ్చే అవకాశం అయితే ఉంటుంది. అండ్ ఎగ్జామినేషన్ సెంటర్స్ అనేవి ఆంధ్రప్రదేశ్ అండ్ తెలంగాణ రాష్ట్రాల్లో నుండి మెయిన్ సిటీస్లో ఎగ్జామ్ సెంటర్స్ అనేవి ఉంటాయి. ఓకే, ఇది ఫ్రెండ్స్ ఈ నోటిఫికేషన్ సంబంధించినటువంటి పూర్తి వివరాలు. మరిన్ని ఇలాంటి డైలీ జాబ్ అప్డేట్స్ మిస్ అవ్వకుండా పొందడానికి ఛానల్కు సబ్స్క్రైబ్ చేసుకోండి. దీని యొక్క ఆన్లైన్లో అప్లై చేసే లింక్ని వీడియో కింద డిస్క్రిప్షన్లో నేను మీకు ప్రొవైడ్ చేస్తాను. అండ్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. హ్యావ్ ఎ నైస్ డే ఫ్రెండ్స్.